భారత జట్టు మరో సవాల్కు సిద్ధమైంది. శ్రీలంకతో 2 టెస్టులు ఆడబోతోంది. ఈ మ్యాచ్కు కొలంబో ఆతిథ్యం ఇవ్వబోతోంది. సిరీస్లో భారత జట్టు ఇప్పటికే 1-0 ఆధిక్యం సాధించింది. 2 మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీస్ను లెవెల్ చేయాలని శ్రీలంక ఆరాటపడుతోంది. బలమైన భారత జట్టుకు షాక్ ఇవ్వాలనుకుంటోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో పాయింట్ల పర్సంటేజ్ పెంచుకోవాలంటే 2 జట్లకు కొలంబో మ్యాచ్ కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. బౌలింగ్ విభాగంలోనూ మార్పు తప్పకపోవచ్చనే చర్చ నడుస్తోంది. ఓపెనింగ్ జోడీకి సంబంధించి మార్పులు ఏమీ ఉండవనడంలో డౌట్ లేదు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలో దిగబోతున్నారు. వన్డౌన్లో దేవదత్ పడిక్కల్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. గత మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లోనే బిగ్ సెంచరీ కొట్టాడు. రెండో ఇన్నింగ్స్లోనూ కీలక పరుగులు సాధించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద ఫోకస్ ఉండబోతోంది. కెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేయాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రిషబ్ పంత్ ఫామ్లోనే ఉన్నాడు. పంత్ ఫామ్ కలిసి రానుంది. ఫామ్లో ఉన్న ధ్రువ్ జురెల్ ఫిట్నెస్ సాధించకపోతే సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో ఛాన్స్ దొరకవచ్చనే చర్చ జరుగుతోంది. రవీంద్ర జడేజా పైన అంచనాలున్నాయి. పేస్ విభాగాన్ని మహమ్మద్ సిరాజ్ లీడ్ చేయబోతున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా దూకుడు మీదే ఉన్నాడు. తుది జట్టులో చోటు కోసం గుర్నూర్ బ్రార్, అకీబ్ నబీ ఎదురు చూస్తున్నారు. అయితే ఇద్దరు బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిన్ విభాగంలో మానవ్ సుతార్, జడేజా కీలకం కాబోతున్నారు. మానవ్ సుతార్ ఫామ్ కలిసి రానుంది. కుల్దీప్ యాదవ్పై వేటు పడుతుందనే అంచనాలున్నాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొలంబో టెస్టులో భారత తుది జట్టుపై మాజీ క్రికెటర్ పుజారా స్పందించాడు. సెకండ్ టెస్టులో విన్నింగ్ కాంబినేషన్ను మార్చొద్దన్నాడు. తొలి టెస్టులో ఆడిన జట్టునే కొనసాగించాలన్నాడు. కొలంబో టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్ను తీసుకుంటారనే చర్చ జరుగుతోందన్నాడు. శ్రీలంక జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువ మందే ఉన్నారన్నాడు. అందుకే కుడి చేతి ఆఫ్ స్పిన్నర్ను తీసుకుంటారనే టాక్ నడుస్తోందన్నాడు. అదే జరిగితే నిరుత్సాహానికి గురిచేసే నిర్ణయమేనన్నాడు. కుల్దీప్ యాదవ్ క్వాలిటీ బౌలర్ అన్నాడు. మరో ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు. లాంగ్ ఫార్మాట్లో మార్పులు చేయవద్దన్నాడు. తుది జట్టులో కుల్దీప్కు ఛాన్స్ ఇవ్వాలన్నాడు. తర్వాతి మ్యాచ్లోనూ విఫలమైన సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉందన్నాడు. క్వాలిటీ బౌలర్లకు కూడా కొన్నిసార్లు పరిస్థితులు కలిసి రావన్నాడు. కొన్ని టెస్టుల్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టకూడదన్నాడు. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్లో కుల్దీప్ యాదవ్ కీలకమవుతాడన్నాడు.